హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. నేను మీ అలంకృత. ఈ మధ్య కాలంలో క్రిస్టియన్స్, హిందూస్ అని ఇలా రకరకాలుగా ఓవరాల్ గా కాన్సెప్ట్ మీడియాలో కానీ ఎక్కడ కానీ ఈ మతాల గురించి చర్చ జరుగుతుంది. కాబట్టి రీసెంట్ గా జీ తెలుగులో టెలికాస్ట్ అయినటువంటి ఒక స్కిట్ ఏదైతే ఉందో సుడిగాలి సుధీర్ గారిది, అలాగే యాంకర్ రవి గారిది. సో ఇప్పుడు ఒక ఆడియో లీక్ అయితే వైరల్ అవుతుంది అనమాట. సో రాష్ట్రీయ వానర సేన కేశవరెడ్డి గారిది, అలాగే యాంకర్ రవి గారిది. సో దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు శివశక్తి కరుణాకరన్ సుగుణన్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హాయ్ సార్. సార్ విన్నారా మీరు అది ఆడియో లీక్? ఒకసారి అంటే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఫస్ట్ వాళ్ళు ఆ స్కిట్ వేయడం తప్పు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా సరే హిందుత్వాన్ని కించపరిచే ప్రయత్నం కానీ చేసుకోవటం అంటే వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకున్నట్లే. ఇప్పుడు వీళ్ళు ఎంటర్టైన్మెంట్ పేరుతో రకరకాలుగా డబుల్ మీనింగ్ డైలాగులతో కొంచెం అస్తవ్యస్తమైనటువంటి వ్యవహార శైలితో వీళ్ళు వెళ్తున్నారు. దాని మీద చాలా విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు జబర్దస్త్ టీం మీద ఆల్రెడీ చాలా విమర్శలు ఉన్నాయి. వాళ్ళ మీద మంచి అభిప్రాయం అయితే లేదు. కానీ అది ఎంటర్టైన్మెంట్ అంతవరకు పరిమితం కాకుండా మళ్ళీ రిలీజియస్ మనోభావాన్ని దెబ్బతీసే విధంగా, విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా చేయటం అనేది ఇంకొక మెట్టు దిగజారటం. హిందుత్వం జోలికి వస్తే వీళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్తారు. సార్ ఆయన ఏం చెప్తున్నారంటే, చిరంజీవి గారు ఆల్రెడీ ఒక మూవీలో చేశారు సేమ్ కాన్సెప్ట్, ఆయనను మేము ఫాలో అవుతాం కాబట్టి ఆయనే చేశారు, మేము చేస్తే తప్పేంటి అన్నట్టుగా అంటే తీసుకెళ్తున్నారు మోటోని. చిరంజీవి ఆ బావగారు బాగున్నారా సినిమాలో ఏదైతే అది సీన్ ఉందో అది సందర్భానుసారంగా ఉంటుంది. అక్కడ అమ్మవారు అని ప్రస్తావిస్తారు. ఆయన దైవ దర్శనం అయిందంటే నాకు అమ్మవారి దర్శనం అవుతుంది అంటాడు. అక్కడ ఏం కించపరిచినట్లు లేదు. ఇక్కడ నాకు అమ్మాయి కనపడుతుందంటే దాన్ని ఇంకొంచెం వీళ్ళు మోడ్యులేషన్ చేసి వీళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. సరే, ఒకవేళ చిరంజీవి గారు ఆ సినిమాలో ఆ సందర్భం కూడా తప్పు అనుకుంటే అప్పుడు సోషల్ మీడియాలో లేకపోతే హిందూ సంస్థలు ఇంత యాక్టివ్గా లేవు. పూర్వం ఎప్పుడో ఏదో జరిగింది, తప్పు జరిగింది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తాను. అప్పుడు వాళ్ళు దొంగతనం చేసినప్పుడు మీరేం అనలేదు కాబట్టి మళ్ళీ నేను దొంగతనం చేస్తాను. గతంలో ఇప్పుడు రేప్ జరిగింది కాబట్టి వాళ్ళు రేప్ చేసినప్పుడు మీరేం సైలెంట్గా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు నేను రేప్ చేస్తాను. ఎట్లా కుదిరిద్ది? ఇప్పుడు హిందూ సమాజం యాక్టివ్గా ఉన్నారు, ప్రతిదాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడ ఏ తప్పు జరిగినా రియాక్ట్ అవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకో, మారిన పరిస్థితులు అనేది మీ దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడో మా తాతల కాలంలో ఏదో జరిగింది ఇప్పుడు నేను మళ్ళీ ఇది చేస్తానంటే చూస్తా ఊరుకోరు కదా. కామన్ సెన్స్ ఉండాలి. సో కేశవరెడ్డి గారు దాంట్లో ఏం మాట్లాడుతున్నారంటే, మీరు ఒక హిందువే కదా, అసలు మీరు ఏంటి అంటే క్షమాపణ చెప్పరా, మా మనోభావాలు దెబ్బతిన్నాయంటే నేను భారతీయుని, నేను ఇండియన్ని, నేను క్షమాపణ చెప్పను అంటే ఛానల్ వాళ్ళు చెప్పమంటే చెప్తాము, లేదంటే లేదు, ఆల్రెడీ ఆ స్కిట్ అయితే డిలీట్ చేసినామని చెప్తున్నారు సార్. భారతదేశంలో ఉండే వాళ్ళందరూ భారతీయులే, కానీ రిలీజియన్ పరంగా నువ్వేంటి అని అడిగినప్పుడు కొంచెం తెలివిగా ఎస్కేపింగ్ గా నేను ఇండియన్ అని చెప్పి అడిగిన ప్రశ్న వేరు, ఆయన చెప్పిన సమాధానం వేరు. నువ్వు వ్యక్తిగతంగా హిందూ అయి ఉండి, హిందూ విశ్వాసం కలిగి ఉండి నీ ఉపాధి కోసం అనుకోవాలా లేకపోతే నీ పేరు కోసం అనుకోవాలా? ఆ హిందుత్వాన్నే, ఆ ధర్మాన్నే కించపరిచే ప్రయత్నం నువ్వు ఎందుకు చేశావు అనేది యువతల ఆ వ్యక్తి అడిగిన ప్రశ్న. దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నంలో నేను భారతీయుడిని ఇలాంటి సమాధానం చెప్పాడు. ఈ నక్క తెలివితేటలు పనికిరావు. అవన్నీ వదిలిపెట్టేసి నువ్వు వ్యక్తిగతంగా హిందూ అయినా కాకపోయినా హిందుత్వం జోలికి వస్తే ఊరుకునేది లేదు ఇక్కడ. సార్ ఇంకొకటి, ఈగోస్ అడ్డొస్తున్నాయి, ఈగో ఇష్యూస్ వస్తున్నాయి దీంట్లో అనే టాపిక్ కూడా అందులో వచ్చింది. అంటే సారీ చెప్పమని అడిగినప్పుడు ఇందులో ఈగో అడ్డొస్తుందని చెప్పేసి కూడా రవి గారు మాట్లాడారనమాట. అంటే దేనికి ఈగో? హిందువులకి సారీ చెప్పడానికా, లేదంటే అసలు మేము చేసిన తప్పేంటి చిరంజీవి గారు చేశారు కాబట్టి దానివల్ల అంటున్నారు? ఇప్పుడు వాళ్ళకి క్షమాపణ చెప్పడానికి ఈగో అడ్డు వస్తే చేసిన తప్పును క్షమించడానికి హిందూ సమాజానికి ఈగో అడ్డు వస్తుంది. మరి వీళ్ళకి ఈగో అడ్డు వచ్చినప్పుడు వీళ్ళ రియాక్షన్ వేరే ఉంటది. మరి దాన్ని ఫేస్ చేయడం కూడా రెడీగా ఉండాలి వీళ్ళు. సో అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ లేదంటే స్కిట్స్ అవనివ్వండి, షోస్ అవనివ్వండి, రకరకాలుగా రేటింగ్ కోసం నానా రకాలుగా చేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా కొన్ని యాక్టివిటీస్ కొన్ని చూస్తున్నారు, హిందూ ఎవరైతే మీలాంటి వాళ్ళు ఉన్నారో చూస్తున్నారు, కొన్ని అంటే కొన్ని చూడట్లేదు. ఇలాంటివి చేయడం వల్ల ఫ్యూచర్లో ఎలాంటి పరిణామాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది? మెయిన్గా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది అన్యమతస్తులు పనిగట్టుకుని హిందుత్వాన్ని కించపరిచేలాగా కొన్ని కొన్ని సందర్భాలు సినిమాలు క్రియేట్ చేస్తున్నారు. అది వాళ్ళు ఇంటెన్షనల్గా చేసేది. దాని మీద కూడా హిందూ సమాజం ఫైట్ చేస్తుంది. చాలా వరకు ఆ ప్రయత్నాలు తగ్గాయి. అలాంటి సినిమాలన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి కొన్ని సినిమాలు. అప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో హిందువులు అంత యాక్టివ్గా ఉండకపోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. వీళ్ళు స్వతహాగా హిందువులు అయ్యండి, అంటే వ్యక్తిగతంగా హిందువులు అయి ఉండి వీళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం, వీళ్ళ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడం కోసం, లేకపోతే అక్కడ ఉన్న ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం
వీళ్ళు వ్యక్తిగతంగా అనుసరిస్తున్నటువంటి ధర్మాన్ని, విశ్వాసాల్ని కించపరిచే విధంగా ప్రయత్నం చేయటం అంటే వీళ్ళ దిగజారుడుతనం. సిగ్గుపడాలి వాళ్ళు. వీళ్ళని కన్న తల్లిదండ్రులు కూడా సిగ్గుపడాలి. ఇలాంటి పిల్లల్ని కన్నామా అని చెప్పి. కాబట్టి ఒకటి 2 సార్లు ఆలోచించుకోండి. ఎలాంటి ప్రయత్నాలు ఏమైనా చేసేటప్పుడు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, టెలివిజన్లో ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఏమైందంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసినాయి. ఈ టెలివిజన్లో ఒకళ్ళకొకళ్ళ కాంపిటీషన్స్ బాగా పెరిగిపోయి ఒకళ్ళని మించి ఒకళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, ఒకళ్ళని మించి ఒకళ్ళు సక్సెస్ అవ్వాలి అనే ప్రయత్నంలో తప్పుడు దారిలో వెళ్తున్నారు. అది సామాజిక అంశాల వరకు పర్వాలేదు, మతపరమైనటువంటి అంశాల్లో కూడా వేలు పెట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా దాన్ని కెలికే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దానికి తగినటువంటి మూల్యం చెల్లించుకుంటారు. అది ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది తర్వాత పరిణామాలు మన చేతుల్లో ఉండవు. అది దృష్టిలో పెట్టుకుని ఈ సన్నాసులు లిమిట్స్ లో ఉంటే మంచిది అనేది చెప్తాను. ఇంకొకటి మేజర్ పాయింట్ ఏంటంటే అందులో చిరంజీవి గారిని మళ్ళీ మధ్యలోకి లాగడం, అంటే చిరంజీవి గారు చేశారు అనేది, అంటే చిరంజీవి గారు ఇప్పుడు అనేది మెగాస్టార్ గారు, సో ఆయనను మెయిన్ గా మేజర్ గా పెట్టుకొని ఆయనే చేసినారు, మేము చేస్తే ఏంటి, అండ్ కావాలంటే మీరు జీ తెలుగు ఆఫీస్కి వెళ్ళండి, మీరు ఎలాంటి రియాక్షన్ తీసుకుంటారో తీసుకోండి, మాదాపూర్ లో ఉందని చెప్పేసి ఆయన అడ్రస్ తో పాటు డీటెయిల్స్ చెప్పేస్తున్నారు. అంటే ఏంటి, వాళ్ళు చెప్పమంటేనే చెప్తా అంటున్నారు కదా, దాని గురించి ఇంత ధైర్యం? ఇప్పుడు జీ తెలుగు వాళ్ళు ఇతన్ని ఏదన్నా షిట్ తినమన్నారు అనుకోండి, తింటాడా? తినరు కదా. నీ వ్యక్తిగతంగా నువ్వేంటి, కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఒక రోగ్ క్యారెక్టర్ లేకపోతే ఏదైనా అసభ్యకరమైన క్యారెక్టర్ ఏదో చేయమంటారు, నీకు అభ్యంతరం ఉంటుంది కదా. నేను ఎలా చేస్తానండి, నాకు ఇమేజ్ దెబ్బతింటుంది అంటావు కదా. అంటే నీ ఇమేజ్ దెబ్బతినే క్యారెక్టర్లు నువ్వు డబ్బులు ఇచ్చినా చేయవు, కానీ రిలీజియన్ని వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీస్తావు. అంటే అడిగేవాళ్ళు లేరు, దీని మీద ప్రశ్నించేవాళ్ళు ఎవరు ఉంటారులే అనే ధైర్యం ఇది. మధ్యలో చిరంజీవి గారిని లాగటం అనేది ఈ నక్క తెలియదు ఎట్లా వద్దంటున్నాను. బావగారు బాగున్నారా సినిమా రిలీజ్ అయినటువంటి సందర్భం ఏంటి, ఆ సినిమాలో ఉన్న సందర్భం ఏంటి, అది ఎప్పుడు రిలీజ్ అయింది, దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి సందర్భం మార్చేసి నువ్వు నీకు ఇష్టమైనట్లుగా దాన్ని కలగాపులకం చేసి చిరంజీవి గారిని అడ్డం పెట్టుకోవటం అంటే ఏ నొక్క తెలియతేటలో దీనికి కూడా బుద్ధి చెప్తారు మార్చుకోకపోతే. సో అంటే దీని మీద మన శివశక్తి తరపు నుంచి మీరు ఎలా రియాక్ట్ అవుదాం అనుకుంటున్నారు, ఎలా స్పందిద్దాం అనుకుంటున్నారు? ఇలాంటివి జరిగినప్పుడు మీరు యాక్టివ్గా ఉండి హిందువుల్లో మేల్కొల్పుతుంటారు కదా అందరినీ, దీని మీద మీరు పర్సనల్గా ఎలా రియాక్ట్ అవుదాం అనుకుంటున్నారు? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళు చేసేటటువంటి కొన్ని యూట్యూబ్ వీడియోస్లో, ఆడియోస్లో వీటిలో హిందుత్వాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారు. పూరి జగన్నాథ్ కూడా నేను కౌంటర్స్ ఇచ్చాను. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నాస్తికుల ముసుగులో, అన్య మతస్థులు కూడా కొంతమంది ఉన్నారు, నాస్తికుల ముసుగులో కూడా కొంతమంది హిందుత్వాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి కామెంట్స్ చేస్తున్నారు. వీళ్ళందరికీ కలిపి ఒకటే, హిందుత్వం, హిందూ సమాజం ఇంతకు ముందులాగా లేదు. గతహ కొన్ని జరిగాయి, కొన్ని సినిమాలు వచ్చాయి, మీరు మాట్లాడినా చెల్లింది. ఇప్పుడు పరిస్థితి అలా లేదు, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మాటల వరకు మీరు వినకపోతే తర్వాత పరిణామాలు ఇంకొక రకంగా మారుతాయి అని చెప్తున్నా.